ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, ఏదైనా పెద్ద ఆపద వచ్చినప్పుడు భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు, ఇది భగవంతుడు పెట్టిన పరీక్షే అని చెప్పి. నిజంగా భగవంతుడే ఒక భక్తుడిని పరీక్షిస్తాడా? లేదు అని అంటే మనం ఏం చేసినా కర్మగా మారుతుంది, గత జన్మ కర్మ వల్లే ఈ జన్మలో అనుభవిస్తున్నాము అంటారు. మరి కర్మ వల్ల మనం అనుభవిస్తున్నాం అనుకోవాలా? ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇక్కడ రెండు ఉంటాయమ్మా. ఎప్పుడు కూడా ఒకటిగా అని అనడానికి ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, పరీక్ష చేసేటువంటి వాడు భగవంతుడే. మనము పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ అని మనం చెప్పుకుంటాం. వ్యాధి అంటే అదేమి రోగం కాదు. వ్యాధి అంటే అంటే పూర్వజన్మ చేసుకున్నటువంటి దీన్ని బట్టి ఇప్పుడు ఈ జన్మలో కొంత నడుస్తుంది. భగవంతుడు పరీక్ష చేస్తాడు. ఎందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే వీడు నిలబెట్టుకోగలడా లేదా అనేటువంటిది. మీకు ఉదాహరణకు చెప్తాను చూడండి. వీళ్ళకు చాలా డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చినప్పుడు మనం పోగొట్టుకుంటాం. దాని యొక్క విలువ తెలియకుండా పోగొట్టుకొని నాకు మళ్ళీ డబ్బులు కావాలని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు దాన్ని ఏమాత్రము నువ్వు జాగ్రత్తగా చేసుకున్నావు అనేటువంటిది అవసరం. అంటే అవకాశము ఇచ్చినప్పుడు ఆ అవకాశం అనేటువంటిది జార విడుచుకోకూడదు. ఆపర్చునిటీస్, ఒక అవకాశం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన అవకాశాన్ని దాన్ని జార విడుచుకోకూడదు. దాన్ని మనం వినియోగించుకోవాలి. మళ్ళీ అవకాశాల కోసం ఎదురు చూడాలి. ఎదురు చూడాలి అంటే ఏం చేయాలి? అవకాశం వచ్చేట్టుగా క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ మనమే. అంటే మనకు ఒక తెలివి భగవంతుడు, అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అని, మనిషికి ఒక తెలివి, ఒక యాక్టివిటీ ఇచ్చినాడు. చేయడానికి నీకు ఒక అవకాశం ఇచ్చినాడు, ఒక దారి చూపించినాడు. అందుకనే మహాకవి శ్రీశ్రీ ఒక మాట అన్నాడు చూడండి. నీవు పరిగెత్తు, వీలైతే నడుచు, లేదా అలా ఇలా కదులు, ఒకే చోట కూర్చొని ఉండిపోకు, నువ్వు ఉన్నావని తెలుపు అన్నాడు. ఎందుకంటే కదలిక అవసరం. నువ్వు ఒక చోట కూర్చుంటే నీకేం పని జరుగుతుంది? నువ్వు ఉన్నావని తెలియాలి కదా. అలా కొంతమంది మహానుభావులు చెప్పేటువంటి మాటలు ఊరికే ఉండవు. పివి నరసింహారావు గారు కూడా, ఏమయ్యా నా మీద ఈ మధ్య ఏం రాయడం లేదు, కనీసం తిడుతూ అన్నా రాయండి అని పత్రికలు రాయమన్నాడు. అంటే నేను జనాల్లో ఉండాలి, నవ్వుతూ అన్నా అది జనాల్లో తెలియాలి అని, కనపడుతుండాలి అని. అంటే తెలియదని కాదు, అందరికి తెలుసు. కానీ ఒక 4 నెలల్లో 5 నెలల్లో ఏం పట్టించుకోకపోతే నా గురించి ఏం రాలేదే పేపర్లో అని అనుకుంటారు. రావాలి అంటే తెలియాలి. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, మామూలుగా భగవంతుడి యొక్క పరీక్షలు వీడు నెగ్గగలుగుతాడా లేదా అనేటువంటివి ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. దాన్ని మనం ఏమనుకోవాలి అంటే, మనకు సంతోషము వస్తే సంతోషం ఎక్కువ పడడము, దుఃఖము వచ్చినప్పుడు దుఃఖపడటము కాకుండా 2 సమానముగా తీసుకొని జాగ్రత్తగా మన కెరీర్ను మనమే మలుచుకొని మన వ్యక్తిత్వాన్ని వికసింపజేసేటువంటి విధానముగా, ఒక మల్లె తీగ కదా ఒక దారము చుడితే అలా అలా ప్రాకుతూ, అది చూడండి ఏది అనుకూలమైతే దానికి ఆ తీగ అట్లాంటిది. ఈ తీగ కాదు, ఏదైనా సరే ఒక తీగ ఒక్కసారి మనం అక్కడ రోడ్లో పడింది అంటే దానికి ఏదైనా ఒకటి ఉంటే అలా 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 ముందుకు పోయి ఎక్కడో ఒకటి పైకి నిలబడి దాన్ని పట్టుకుని పాకుతుంది. దానికి ఉన్నటువంటి తెలివి కూడా మనిషికి లేకపోతే ఎట్లా? అవకాశం అనేటువంటిది ఏది ఉంటే దాంట్లో జాగ్రత్తగా చేసుకుంటూ మనల్ని మనం మలుచుకుంటూ ఎదగడానికి ప్రయత్నము చేస్తూ మన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ ఎప్పుడైతే మనము నిలదొక్కుని ముందుకు వెళతామో అప్పుడు ఖచ్చితముగా ఇబ్బందులకు మనం ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు వచ్చినాయని బాధపడకూడదు. బాధ ఉంటే కూడా లోపల పడి బయటికి తెలియకుండా ఇలా గుప్పిటలాగా మూసుకొని ముందుకు వెళ్ళి ఎప్పుడైతే మనం ధైర్యంగా ముందుకు వెళతామో ఖచ్చితముగా వాడు యోగవంతుడు అవుతాడు.
దైవాన్ని గూడా ఎదిరించి ముందుకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం వస్తుంది. అవును. అప్పుడు భగవంతుడు కూడా ఏం చేయలేడు. ఆ! మన కెరీర్‌ని మనమే మలుచుకున్న వాళ్ళమవుతాం. హ్మ్. అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని రకాల అవకాశాలు ఇచ్చినాడు అవును. ప్రపంచంలో. నేనెందుకు దానికి వెళ్ళకూడదు, దీనికి వెళ్ళకూడదు, వెళ్ళొద్దని ఎవరన్నారు? హ్మ్. భగవంతుడు నువ్వు ఇదే మనం ఏమనుకుంటామంటే మనకి ఇదే రాసిపెట్టాడు. అవును. మనకి ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుందని అదే మనం చెప్పుకున్నాం. జరుగుతుంది. ఓకే. రాసిపెట్టి ఉండొచ్చు. హ్మ్. కానీ దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ఏం చేయొచ్చు అనేటువంటి ఆలోచన మనకు రావాలిగా. అవును. ఆ ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి గదా! హ్మ్. కానీ మనకొచ్చిన ఆలోచన వల్ల మనం తీసుకునే నిర్ణయం సరైనదా? కాదా? తేల్చుకోలేని స్థితిలో చాలా సార్లు మిగిలిపోయి ఆగిపోతాం కదా గురుగారు. మరి దాని నుంచి బయటకి రావాలి అంటే మనకి ఏమి హెల్ప్ అవుతుంది? గురువులు, గురువులు. గురువు హ్మ్. నీకు నమ్మకమైనటువంటి గురువు. ఓకే. నీకు సరైనటువంటి అవగాహనతో చెప్పగలిగినటువంటి వాడు ఎవడో అని ఎంచుకోవాల్సిన బాధ్యత గూడా నీది. హ్మ్. గురువులున్నారు. హ్మ్. మార్గదర్శకులున్నారు. దాంట్లో నిష్ణాతులున్నారు. హ్మ్. ఒక ఉన్నతమైనటువంటి కవి దగ్గరికి నేను ఇలా రాయాలి అనుకున్నవాడు ఆ కవి దగ్గర చేరతాడు. హ్మ్. ఆయన ఎలా రాస్తున్నాడు, ఏమిటి మెళకువలు తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు. ఆ! నేర్చుకో. ఒక్కోసారి ఆ కవి కంటే గూడా ఈ చేరినటువంటి కవి ఇంకా అద్భుతమైనటువంటి పదాలు వేసి ఒక అద్భుతాన్ని సృష్టించవచ్చు. హ్మ్. అవును. తప్పులేదు కదా! అవును. అలాగే ఒక శిల్పి చెక్కేటువంటి వాడు. నేను హ్మ్. నేర్చుకోవాలన్నప్పుడు ఒకడి దగ్గర శుశ్రూష చేస్తాడు. ఆ! నేర్చుకుంటారు. వెళతారు. ఆ! మార్గదర్శకులున్నారు గదమ్మా! అవును. అందుకే ఒక పనిలో నేను ఏదైనా ఫెయిల్యూర్ అవుతున్నాను. ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాము? ఎందుకు? ఏమిటి? 1, 2 కావచ్చు. హ్మ్. డిసప్పాయింట్ కాకూడదు ఎప్పుడు గూడా. జీవితం అన్న తర్వాత ఇది ప్రయత్నం. హ్మ్. ప్రతి ప్రయత్నంలోనూ ఒక అపజయము వచ్చే విజయానికి తొలిమెట్టు అంటాడు. తర్వాత విజయం వస్తుంది. అందుకే మనకు వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్ని ఇట్లాంటి ఉపమానాలన్నీ చెప్తుంటాం. ప్రతి అవును. వాళ్ళ జీవితంలోనూ వెలుగుంటుంది. ప్రతి వాళ్ళ జీవితంలోనూ యోగం ఉంటుంది. హ్మ్. ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఎదుగుదల ఉంటుంది. దాన్ని వాళ్ళు గుర్తించడము. ఓకే. వాళ్ళు గుర్తించుకొని వాళ్లకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూసుకొని, హ్మ్. ఒకవేళ జాతక ప్రకారంగా ముందుకు నేను వెళ్ళగలనా? లేదా? అనేటువంటి ఆలోచనలు చేసి, హ్మ్. అనుకూలవంతంగా చేసుకొని ముందుకు వెళితే ప్రతి వాడు జీవితంలో సక్సెస్ అవుతాడమ్మా. సక్సెస్ కానివాడంటే ఎవరు ఉండరు. హ్మ్. ఖచ్చితంగా అవుతారు. ఒకరొకరు ఒక్కో రకమైనటువంటి దాంట్లో సమాజంలో ముందుకు వెళుతూ ఉంటారు. అవును. అందుకని అది మార్గదర్శకులున్నారు గదమ్మా! హ్మ్. లేకపోలేదు గదా! అవును. అవి చేసుకొని ముందుకు వెళితే తప్పకుండా విజయం అనేటువంటిది ప్రతి మనిషికి విజయం అందుతుందమ్మా. హ్మ్. డిసప్పాయింట్ కారాదు. నా చేతన నేనింతేలే, నాకు కుదరదులే. అందుకే ప్రతి వాళ్ళు ఇంట్లో మనకు మంచి జరగాలి అంటే మంచి మాటలు మాట్లాడాలి. అవును. మంచి నిర్ణయాలు తీసుకోవాలి. హ్మ్. ఎప్పుడూ దరిద్రము అనేటువంటి పదము గాని, హ్మ్. నేనింతేలే అని పోట్లాటలు గాని, రగడలు గాని, గట్టి గట్టిగా అరుపులు గాని, ఇవన్నీ గూడా ఇండ్లల్లో ఉండగూడదు. హ్మ్. ఇంట్లో ప్రశాంతత అనేటువంటిది ఎప్పుడైతే మనం ఎంత బాధ ఉండినా, ప్రశాంతత, ఔన్నత్యము, గట్టిగా అరుపులు, బాధ, హ్మ్. నిరంతరం ఇలాంటివి లేకుండా మనం జాగ్రత్తగా ఉన్నంతలో సంతోషాన్ని ఎప్పుడైతే వ్యక్తపరుస్తామో, అరే! ఇంత ఇబ్బంది ఉండినా వీడి ముఖములో ఏమాత్రము కనిపించకుండా ఉన్నాడే వీడు హ్మ్. అనేటువంటి దీంతో భగవంతుడు గూడా మనకప్పుడు తోడవుతాడు. ఓహో! ఖచ్చితంగా భగవంతుడు ఎక్కడుంటాడు అంటే, ఎంత ఇబ్బంది ఉండినా ప్రసన్న వదనముతో ఎప్పుడైతే భగవంతుడికి దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు ఎంత కష్టమన్నా ఉండని, హ్మ్. ఎంత ఇబ్బందన్నా ఉండని, దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు, హ్మ్. తండ్రి నా వంతు ధర్మం నేను చేస్తున్నాను అని చిరునవ్వుతో ఎప్పుడైతే మనము దీపారాధన చేస్తామో, ఆ వెలుగు జీవితాంతము మనకొక గొప్ప వెలుగును భగవంతుడు తప్పకుండా ఇచ్చి తీరుతాడు అని ఉంది. ఓకే. మన చేతుల్లోనే ఉంటుంది మన జీవితం. ఎవ్వడో మన జీవితాన్ని నాశనం జేస్తాడు. వాడు నన్ను చాలా ఇది జేస్తున్నాడు. హ్మ్. నన్ను తొక్కేస్తున్నాడు. నన్నేదో నాకు తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఉంటారు. హ్మ్. మనము పైకెక్కుతూ ఉన్నప్పుడు ప్రతివాడు కిందికి లాగాలనే చూస్తాడు. హ్మ్. లాగేటువంటి వాడికి అవకాశము ఇవ్వకుండా 1, 2 సార్లు జారినా మళ్ళీ ప్రయత్నం జేసి ఎక్కాలి అనే దృఢ సంకల్పము నీకు ఉంటే నిన్ను ఆపగలిగినటువంటి భగవంతుడు గూడా ఆపలేడు. హ్మ్. భగవంతుడు అవకాశమే ఇవ్వడు గదా! ఆపేవాడైతే నీకు అవకాశం ఎందుకిస్తాడు? ఓకే. భగవంతుడు ఆపేవాడైతే నీకు అవకాశమే ఇవ్వడు. నీకు హ్మ్. అవకాశం ఇచ్చినాడు అంటే ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కండ్రా అని వదిలేసినాడు. హుహుహుహు. ఎక్కగలిగిన వాడు శిఖరం ఎక్కుతారు. ఎక్కుతాడు. ఎక్కలేని వాడు జారి కింద పడుతుంటాడు. అది నీ తప్పు జారడం.
నాకు భగవంతుడు తోడు కాలేదు, నన్ను జారి కింద పడేసినాడు అంటే భగవంతుడు పడేయలేడు, నువ్వు పడ్డావు. ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్. మళ్ళీ 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 ప్రయత్నించు, తప్పకుండా సక్సెస్ అవుతావు. 10 సారి, 11సారి, 20సారి, 30సారి, 100సారికైనా నువ్వు సక్సెస్ కావాలి అనే దృఢ సంకల్పము నీలో ఉంటే నీ సంకల్పాన్ని, బలమైన సంకల్పాన్ని ఎవడు ఛేదించలేడు. నువ్వు ఖచ్చితంగా శిఖరాన కూర్చుంటావు. మన ఆత్మవిశ్వాసమే మన గెలుపుకు మూలం. మన మనోధైర్యమే మన గెలుపుకు మూలం. అది ఉండాలి. మన దృఢ సంకల్పమే మన గెలుపుకు మూలంగా పెట్టుకొని వెళ్ళాలి. భగవంతుడు ఎప్పుడు పరీక్షిస్తాడంటే పరీక్షిస్తాడు. నువ్వు ఎక్కగలవా లేదా అని చూస్తాడు, అంతేగాని నిన్ను కింద పడేయడు. పైకి ఎక్కడానికి చేయూతనివ్వడు. నీకు ఎక్కమన్నాడు, నువ్వు ఎక్కు. ఎక్కిన తర్వాత నీకు ఓహో వీడు గెలిచినాడు అని వస్తాడు, అవకాశం ఇస్తాడు. టీచరు గొప్పవాడమ్మా, పరీక్షలు రాయమంటారు, నీకు చదువంతా చెప్పినాడు, బాగా రాసిన వాడిని అభినందిస్తాడు టీచరు. అంతేగాని టీచర్ ఇట్లా రాయి, అట్లా రాయి, ఎదురా ఎదురా అని చెప్పడు, ముందు చెప్పుంటాడు. దాంట్లో అవకాశం ఇచ్చిన తర్వాత అందరికీ నేర్పించినాడు కదా, అందరికీ చదువు చెప్పినాడు క్లాసులో టీచరు. మరి బాగా తెలుసుకున్న వాడేవాడు, బాగా విని రాసిన వాడేవాడు, వాడు ముందుకు పోతాడు. వాడు ఆత్మస్థైర్యంతో చదివి బాగా రాత్రి పగలు చదివి నేను బాగా రాస్తాను అని చెప్పి పోయినవాడు పేపర్లు తీసుకొని రాసేస్తాడు. వాడిని అభినందిస్తాడు అంతే టీచరు. టీచర్ సహకారం చేస్తాడా? భగవంతుడు కూడా అంతే. రాయకుండా ఉండేవాడికి చెప్పడు, రాసేవాడికి చెప్పడు. భగవంతుడు చూస్తుంటాడు టీచర్ లాగా. నేను అందరికీ అవకాశం, అందరికీ పేపర్లు ఇచ్చిన, అందరికీ చదువు చెప్పిన, ఎవడు నేర్చుకున్న దాన్ని బట్టి వాడికి ఉంటుంది. అంతే కదా, అంతే సింపుల్ అమ్మా. అంటే ఏం చేసినా ఒక జ్ఞానంతో, ఒక ఎరుకతో మనం అడుగు వేయాలి. అంతే కదమ్మా. భగవంతుడు మనము సృష్టించేంత వరకు కర్త. ప్రతి దానికి నాకు భగవంతుడు తోడైనాడు, నేను కారు కొన్నా, నీకు ఈ కారు కొనుక్కోవాలి, బెంజు కారు కొనుక్కోవాలనే ప్రేమ నీకు ఉండదు, కొన్నావు, నీకు డబ్బు అనుకూలమైంది, నాకు భగవంతుడు డబ్బు ఇచ్చినాడు అంటే. భగవంతుడు డబ్బు ఇవ్వడం అనేటువంటిది నువ్వు అనుకుంటున్నావు. నువ్వు శ్రమపడి నీ తండ్రికి శ్రమ పెట్టి, ఆయన శ్రమపడి డబ్బు పెట్టినాడు, ఆయనకు తోడైనాడు, ఇచ్చినాడు, బాగుంది. నీకు అదే ఉంటుందని లేదు కదా. నువ్వు కూడా శ్రమపడి దాన్ని నిలబెట్టుకోవాలి కదా. తండ్రి సంపాదించినటువంటిది కొడుకులు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడమే కాకుండా నీ సంపాదనతో తండ్రి సంపాదనకు యాడ్ అయి చూసుకునేటువంటి విధానముగా నువ్వు ఉండాలి. తండ్రిది ఉంది కదా, నాకెందుకులే, నేను సంపాదన ఎందుకు కూర్చొని తింటానులేంటిది కరిగిపోతుంది. నీ పని ఏమిటి? నీ బాధ్యత అది నిర్వర్తించాలి కదా. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, మన కష్టే ఫలి అనేటువంటి పదం ఎందుకు వచ్చింది? కష్టపడాలి. కష్టపడి ఏదైతే సాధించుకుంటావో దాంట్లో ఔన్నత్యము. నీ స్వశక్తితో నువ్వు సంపాదించుకున్నావు అనేటువంటిది ఉంటుంది. ఎవడో ఇచ్చింది ఎంతసేపు ఉంటుంది? ఉండదు. అందుకని జాగ్రత్త పడితే భగవంతుడు ఎప్పుడూ కూడా పరీక్ష చేస్తూ ఉంటాడు. వీడు ఎక్కని అనేటువంటి దాని నుంచి భగవంతుడు నన్ను చాలా పరీక్ష చేస్తున్నాడు అంటే భగవంతుడే పరీక్ష చేయడు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పరీక్షని మనం అనుకుంటాం, అయితే చూస్తుంటాడు భగవంతుడు. నాకు సమయానికి నాకు భగవంతుడు ఎందుకో అనుకూలించలేదు అంటే, ఎందుకు అనుకూలించాలి అసలు? ఫస్ట్ ఎందుకు, నీకు దేనికి అనుకూలించాలి? నీకు శక్తినిచ్చినాడు, నువ్వు దాన్ని సమన్వయం చేసుకొని వెళ్ళాలి. అంతేగాని భగవంతుడు నీకు చేయబట్టుకుని నడిపించాడు కదా. అవకాశం ఇచ్చినాడు, ఎదుగు. నువ్వు ఎంతవరకు ఎదుగుతావో నీకు ఆకాశమే హద్దని వదిలిపెట్టినాడు. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావా, పవిత్రముగా ఎదుగుతావా, అందరినీ ఆశ్చర్యపరిచేట్టుగా ఎదుగుతావా, లేదా అందరికీ ఎవ్వరికీ పనికి రాకుండా హీనుడవై బ్రతుకుతావా, ఛాయిస్ నీకే వదిలిపెడతాడు. నువ్వు పోయిన జన్మలో చేసుకున్నటువంటి దాన్ని బట్టి నీ జ్ఞానం, నేనేం చేసా, వచ్చే జన్మలో నేను ఏమి కాకూడదు అని అనుకోవటానికి. అందుకే మనకు గరుడ పురాణం ఏం చెప్తుంది? పురాణాలు ఎందుకు వింటున్నాం మనము? పురాణాలు వింటున్నప్పుడు పురాణాల్లో ఉండేటువంటి అనవసరమైన మాటలు మనం వింటున్నాం. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను దీనికి. ద్రౌపదీదేవిని, నేను ఏకవస్త్రిని, పైగా ఆమె ఋతుక్రమంలో ఉన్నాను నేను అని అన్నప్పుడు, ఏకవస్త్రిని అన్నప్పుడు ఆమెను జర ఈడ్చుకొని రావటం అనేది జరిగింది. అందుకే ఋతుస్రావంలో ఉండేటువంటి వాళ్ళని ఎందుకు చూడకూడదు
వాళ్ళు లోపలుండాలని పూర్వం అనిన్నారు అంటే, అట్లా చూసినందుకే చూసిన వాళ్ళందరూ గూడా ఆ యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఓహో! అలాంటి ఆమె అంత కోపోద్రిక్తురాలై చూసింది అందరిని గూడా. హ్మ్. సహజముగా ఆడవాళ్ళు ఋతుక్రమంలో ఉన్నప్పుడు వాళ్ళు పక్కన ఉంటారనేటువంటిది. ఈడ్చుకొచ్చినారు, ఆమెను వివస్త్రాల్ని చేసినారు. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం బయట. అంటే కారణం, నేను ఏకవస్త్రిని రాగూడదు అని చెప్పింది. అవును. అయినా గూడా ఆమెను ఈడ్చుకొని సభా ముందుకు అంతమంది మగవాళ్ళ దగ్గరికి ఈడ్చుకొనిచ్చినందుకు ఒక్క వికర్ణుడు అనేటువంటి వాడు 18వ వాడు. హ్మ్. వాడు ఆపినాడు. తప్పు అన్నాడు. హ్మ్. అలా తప్పులు చేయబట్టి గదా జరుగుతాయి. అవును. పురాణాలు ఎందుకు చెప్తామంటే దాంట్లో ఉండే ఔన్నత్యాన్ని గమనించటానికి మనం తెలుసుకోవాలి పురాణాలు. దాంట్లో ఇట్లన్నాడు, అట్లన్నాడు మన విపరీత వ్యాఖ్యానాలు, మన తెలివితేటలు ఎక్కువై మానవుడికి వాడు ఇట్లన్నాడు, అట్లన్నాడు, రాముడు ఇట్లన్నాడు, ఇంగోడు ఇట్లన్నాడు, లేకపోతే దుర్యోధనుడు ఇది చేసినాడు, అవి చేసినాడు. ఇలా చేస్తే ఇలా నాశనమైనారు. కారణం అంతటి వాళ్ళే. భగవంతుడితో, శ్రీకృష్ణుడితో బాంధవ్యము పెట్టుకున్నటువంటి వాళ్ళే ఇలా చేసినందుకు మట్టి కలిసిపోయినార్రా. హ్మ్. మానవులము మనమెంతటి వాళ్ళము ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్పటానికి మనకు పురాణాలు ఉన్నాయి. ఓకే. ఏది పాటించాలో అది పాటించండి అనడానికి ఉన్నాయి. హ్మ్. అంతేగాని వాళ్ళేదో ఒక విపరీతార్థాలు చెప్పినారని వాడు ఇట్లన్నాడు గదా, ఇట్లన్నాడు, అట్లన్నాడు గదా అని హ్మ్. మెచ్చుకుంటూనే ఒకరిని గొప్పతనంగా మెచ్చుకుంటూ మళ్ళీ మన ఏలు తీసి మన కంట్లో పొడిచేదానికి తయారైనారు మన వాళ్ళు. వాస్తవం. ఈ అతి తెలివితేటలకి ఎక్కువ పోరాదు. ఆ! దాని ఒక సినిమాలో ఒక రూ. 50 చిల్లర కావాలన్నా, రూ. 100 నోటు కావాలన్నా అని చిన్నగా అరిస్తే, అబ్బా! ఏమో రూ. 50 చిల్లర అని పెద్ద గట్టిగా అరుస్తున్నాడు గదా! ఇది చాలా సప్పుడు శబ్దం చేస్తున్నాడు. హ్మ్. ఈ మూట చానా పెద్దగుంది. అన్నీ 5 పైసలు, 10 పైసలు పెట్టి మూట పెద్దగుంది గదా! ఈ మూట ఎక్కువ అని అడుగుతారు. ఆ రోజులు పోయినాయి గదా! హ్మ్. పురాణాల్లో గూడా మనం మంచి చెప్తున్నామా? పురాణాలను మెచ్చుకుంటూ మనం తప్పుడు స్లోగాన్ని ఇస్తున్నామా? అవును. అమ్మ మనలో వాళ్ళే, బయటి వాళ్ళెవ్వరూ మనకు అపకారం చేయరు. ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. వేరే దేశస్థులొస్తే మనల్ని ఏదో ఇబ్బంది పెట్టేటువంటి రోజులు పోయినాయి. పోయినాయి. మన వాళ్ళే, మన పక్కనుండే వాళ్ళే, మన పాండిత్యం తెలిసినటువంటి వాళ్ళే మన ఏలెదీసి మన కన్ను పొడచడానికి హ్మ్. నేను దాంట్లో ప్రశ్నలు ఎక్కువ వేస్తున్నా, నా తెలివి పెద్దది గదా అనుకోని, హ్మ్. ఎప్పుడైతే పురాణాలను అపహాస్యం జేసి, పురాణ పురుషులను ఎప్పుడైతే అపహాస్యం జేసి మాట్లాడతామో, హ్మ్. మన పాండిత్యం అక్కడే పోయింది నాశనమని అర్థం జేసుకోవాలి. హ్మ్. పొరపాటును గూడా విమర్శించరాదు. ఓకే. అది తెలుసుకోవాలి. అందుకని మన చేతుల్లోనే, మన దీంట్లోనే మనము ముందుకు వెళ్ళవచ్చు తల్లి. ఉంటుంది భగవంతుడి యొక్క ఇది ఉంటుంది, పరీక్ష ఉంటుంది అని మనం అనుకుంటాము. హ్మ్. కానీ అలా అనుకోకుండా జాగ్రత్తగా చేసుకుంటే ప్రతి వాడు ముందుకు వెళ్తాడమ్మా. అందులో సందేహమేమీ లేదు. ధన్యవాదాలు గురువుగారు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.